హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ ముచ్చట్లు షురు కాదు రేవంత్ సార్ కు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకింత కండ్ల వంటతనం కావచ్చు ఎందుకింత కుట్రేషం మరి లేకుంటేంది అరే దిక్కుమాల రాజకీయాల కోసం రైతుల నోట్లే మనుగొట్టుడేంది కావాల్సుకొని కరువు తెచ్చుడేంది పొలంలకు నీళ్లు రాకుండా చేసుడేంది అరే గా పంపులు షాల్ చేయి సారు అంటే ఈనుడే లేదాయే లేనిపోని అబద్ధాల ఆడబట్టే అందుకే హరీష్ అన్న రేవంత్ సార్కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండు మరి ఈ ఆఫర్ అన్న తీసుకుంటాడా సవాల్కు సై అంటాడా రేవంత్ సార్ మీదనే ఉన్నది ఆగో ఫస్ట్ హరీష్ అన్న ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇందాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు 600 మంచిగినాలే నేను సవాల్ వేస్తున్నా ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు కారు వద్దు ప్యూన్ వద్దు ఫ్యాన్ వద్దు కారు ఫ్యూను జీతం ఫ్యాను ఏమొద్దు 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం నీళ్లు బారిచ్చి చూపిస్తాం పదవి నేను కొత్తగా చేస్తలేను 13 ఏళ్ళు చేసిన మంత్రిగా నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు పదవి కోసము కాదు నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా ఐ విల్ లీవ్ పాలిటిక్స్ ఆర్ యు రెడీ నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే నీకంటే సీనియర్ను ఎమ్మెల్యేగా సీనియర్ను మంత్రిగా సీనియర్ను రాజకీయాల్లో సీనియర్ను నువ్వు నా శిష్యునివి నా వెనక తిరిగినోనివి నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు చాలా మాట్లాడదాం ఎక్కడ పెట్టు నీకు కేసీఆర్ అవసరం లేదు మేము చాలు ఇంకేంది ఇంతకు మించిన ఆఫర్ ఏమన్నా ఉన్నదా ఇక రేవంత్ సారు ఇక దీనికన్నా సరే అనుసారు హరీష్ అనే గంత మంచిగా చెప్పిండు ఒక్క 3 నెలలు ఈ నీళ్ల శాఖను హరీష్ అనే చేతులు నట వెట్టు సారు జీతం కూడా అవసరం లేదంటుండు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు షాల్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు పట్టుకత్తాడట నీళ్లు పట్టుక రాకుంటే రాజకీయాలకే రామ్ చెప్తాడట ఇంకేంది సార్ నీళ్లు లేవు అని నువ్వు అనబడితివి మోటార్లు షాల్ చేస్తే నీళ్ళెట్లా రావో చూద్దామని హరీష్ అన్న అనబట్టే మనకు కావాల్సింది రైతులకు నీళ్లు కదా సార్ మరి హరీష్ అన్ననే నీళ్లు పట్టుకత్తా అంటుండే కమస్కం ఈ సవాల్ కన్నా సరే అనురాదు సారు ఇదివరకు ఎన్నో సవాలు చేసినావు రేవంత్ సార్ నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు రెడీ అనుడితోనే కనబడకుండానే పోయిను మరి రైతుల కోసమన్నా ఈ సవాల్ను తీసుకోరాదు అంతే కదనోళ్ళా లేకుంటే ఏందోళ్ళ అటు మీది బాజుకు ఫుల్ వానలు వరదలు చూస్తూనే ఉన్నాం మస్తు వరద వారుతుంది ఆ వరద నీళ్ళన్నీ ఉత్తపుణ్యానికి కిందకి పోతున్నాయి సముద్రంలో కలుస్తున్నాయి మన రైతులకు ఫాయిదా లేకుండా అవుతుంది అదే మోటార్లు షాల్ చేస్తే ఆ నీళ్లు మనకెళ్ళి మంచిగా వారు కదా కానీ రేవంత్ సారేమో వరద లేదు నీళ్లు లేవు ఏం లేవు మోటార్లు షాల్ చేసుడు లేదు అనబట్టే ఇది అబద్ధం కాకుంటే ఇంకేంటిది గివి నీళ్లు కావా అసలు గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోతలేరంటే ఎంత కుట్రేషం రైతుల మీద ఎంత కండ్ల మంటతనం ఓ దిక్కేమో ఎల్నినో ఆపతుండే వేరే రాష్ట్రాలన్నీ నీళ్లను మంచిగా దొరకబుచ్చుకుంటున్నాయి కానీ మన రేవంత్ సారేమో అసలు పట్టించుకునుడే లేదాయే అసలు గురువు చంద్రాల సార్కు మన నీళ్లను అప్పజెప్పేటందుకే ఈ కుట్రేషన్ చేస్తుంటే అనిపిస్తుంది కావలసుకునే మన ప్రాజెక్టులను ఎండబెడుతుర్రని అంటుర్రు ఇక ఇది జాలదని మన ముఖ్యమంత్రి సారున్నా నీళ్ల మంచి ఉత్తమ్ సారు ఒకళ్ళని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటా అబద్ధాలు ఆడుతుర్రు అటు ఇటు చేసి మన తెలంగాణకు కరువును పట్టుకొచ్చేటట్టే ఉన్నారని అంటుర్రు అయితే ఒక్కసారి పట్టాల మీద రైలు ఎక్కిందంటే ఇక గిగ్నల్లు వాడేదాకా దంచుకపోవడే ఉంటుంది కదా పట్టాల మీదకి బర్రెలు వచ్చినా మనుషులు వచ్చినా ఆగుడు అనేది ఉండదు స్టేషన్ అన్న రావాలి లేకుంటే సిగ్నల్ అన్న పోవాలి అప్పుడైతేనే ఆగుతుంది రైలు బండి కదా అయితే మనుషులు పట్టాల మీద వండుకున్న ఆగని రైలు సమోసా కోసం మాత్రం ఆగిందోళ్ళ అర్థం కాలేదా పారి అరుచుకుందాం కానీ అంతే కదా రైలు కూతబెట్టుకుంటా బయలుదేరిందంటే ఇక స్టేషన్ వచ్చేదాకా ఆగది పట్టాల మీద దాంచుకోబోతూనే ఉంటుంది మనుషులు అడ్డమచ్చినా వాళ్ళ మీదకి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కాడనుల పట్టాల మీద పోతున్న మాల్గాడి ఉన్నట్టుండి ఆగింది ఇక అందులోకెళ్ళి ఆ బండి నడిపే డ్రైవర్ సార్ దిగిండు పక్క పొంటి చిన్నపాటి హోటల్ ఉన్నది ఆడికి వేయండు సమోసాలు కొనుక్కున్నాడు బ్యాగులు వేసుకున్నాడు మళ్ళీ బండి ఎక్కిండు ఇక దాన్ని తోలుకుంటూ పోయిండు ఇక దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు సమోసాల కోసం రైలు బండిని ఆపిండి అయ్యింది ఆ డ్రైవరు
అసలు మనుషులు పట్టాల మీద ఉన్న ఆగని రైలు సమోసాల కోసం ఆపిండంటే గా సమోసాలు గంత మంచిగా ఉంటాయా, గంత ఫేమస్సా, లేకుంటే డ్రైవర్ గంతగానం ఆకలైందా, అదేమన్నా లారీ అనుకుంటుండా లేకుంటే బస్సు అనుకుంటుండా? సమోసాలు బజ్జీలు ఇడ్లీల కోసం ఏడబడితే గడ ఆపేతందుకు ఇగో గిట్టని అంటున్న జనాలు. ఇక ఈ వీడియో గిర్ర తిరుక్కుంటా రైల్వే వాళ్ళ దాకా పోయింది. ఇక దీని మీద ఎంక్వైరీ చేస్తే సమోసాల కోసం డ్రైవర్ ఆపలే, ఆడ సిగ్నల్ వాళ్ళే అందుకే ఆగింది, ఉత్తగా బద్నాం చేయకూరి అని చెప్పుకత్తురు. రైల్వే వాళ్ళేమో సిగ్నల్ చేయబట్టే ఆగింది అంటురు, వీడియో చూసిన వాళ్ళేమో బరాబర్ సమోసాల కోసమే ఆగిందని వాళ్ళు అంటురు. ఇక మరి ఇంట్లో ఎవరిది నమ్మాలనో ఎవరికి అర్థమైతే లేదు. అదన్నట్టు సమోసాల కోసం రైలు బండి ఆగిన ముచ్చట. డాక్టర్లు అంటే దేవుళ్ళతోని సమానమని అంటారు కదా. ఎవరి దగ్గర ఎట్లున్నా డాక్టర్ల కాడ మంచిగా ఉండాలి, ప్రాణాలు కాపాడుడే వాళ్ళ పని. అయితే అప్పుడప్పుడు పేషెంట్ల చుట్టాలు కోపంలా డాక్టర్ల మీద గరానికి వస్తుంటారు. అయితే ఇప్పుడు రాజకీయ లీడర్లు కూడా వాళ్ళ మీద రుబాబు చేస్తుర్రు. వాళ్ళ రుబాబు చేసుడే కాదు, గా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో లేడీ డాక్టర్లను కొడుతురు కూడా. ఎంత అన్యాయం ఇది. ఆగు, మహారాష్ట్ర థానేలనొల్ల ఒక దావఖానకు శివసేన షిండే పార్టీ కౌన్సిలర్ వచ్చిండు. కార్యకర్తలను వాళ్ళను వీళ్ళను పట్టుకొని డాక్టర్ల కాడికి పోయి దావఖాన కాతేంది కార్ఖానేందని అరుచుకుంటుండట. అయితే ఆ దావఖాన్లా బెడ్లు ఖాళీగా లేవటనొల్ల గిదే ముచ్చట దావఖానోళ్ళు చెప్తే ఇక కౌన్సిలర్ సాబుకు కిరిమిలేసింది. అగజుడు కొడుతుండు. ఈయన కొట్టుడే కాదు, ఆయన ఎంబడచ్చినోళ్ళు కూడా ఇయ్యరమయ్యరది అంటురు కదా. ఇదేమన్నా తరీకనేనా? ఆగురి, ఇంతటితో నాగలే. ఆగు, అటుకెళ్ళి డాక్టర్ మేడం ఉన్నది, ఆమె ఈ కొట్లాటను ఆపుతుందోల్లా ఖాతం. ఇక ఆమె మీదకి కూడా పోయిండు ఈ కౌన్సిలర్ మహాశయుడు. ఆగో చూడు ఎట్లా బయసి చేస్తుండో. ఓష్ని చెయ్యి లావట్టిండు కదా ఆమె మీద. అసలు మనిషేనా డాక్టరు, అందున ఆడ మనిషి, గట్ల కొట్టుడేందోలా అసలు ఏం తరీక అసలు? ఇంకా పేరుకు శివసేన షిండే పార్టీ అట, షిండే పార్టీ. పాపం ఈ కౌన్సిలర్ చేసిన కథకు దావఖాన్లు ఉన్నోళ్ళందరూ భయపడ్డరు, మస్తు ఏడ్చింది. ఎంత రాజకీయం లీడర్ అయితే, ఎంత అధికారం పార్టీ అయితే ఇట్లా చేయవచ్చునా కథ గాని. ఇక ఈ కౌన్సిలర్ చేసిన కథకు డాక్టర్లు పను బంధు పెట్టిర్రోళ్ళ. ఈ కౌన్సిలర్ను శివసేన పార్టీని జనాలు పొట్టు తిట్టే వరకల్లా ఈ కొట్టిన లీడర్నున్న కడమూలను అరెస్ట్ చేసిర్రు. ఈ గోగిట్లా తయారయ్యేముల్లా అసలు జనాలు కోపంగా ఉంటే వాళ్ళను సంజాయించాల్సిన లీడర్లే ఉల్టా డాక్టర్లను కొట్టుడేందో ఏం పాడో. ఆవుగాని 10 రూపాయల బిల్లలు చెల్లుతున్నాయా? షాపోళ్ళు ఇస్తుంటే మీరు తీసుకుంటున్నారా? సరే కానీ ఎవరన్నా బండి కొనాలంటే ఏం చేస్తారు? అలా ఏం చేస్తారేంది? పైసలు పట్టుకుపోయి షోరూమ్లో కట్టి బండి తీసుకుంటారు అని అంటారా? బరాబరే. ఈ కాలంలో అంతా ఫోన్లలోనే కడుతురు కదా, లేకుంటే ఫైనాన్స్లో తీసుకుంటారు. కానీ ఒక అన్న బండి కొనేతందుకు షోరూమ్కు ఎట్లా వేయండో ఎరికేనా? చూస్తే పర్షాన్ అవుతారు మీరు కారి. మరి
ఇగో ఈ కుప్ప చూడుర్రి, పైసల కుప్ప, అన్ని 10 రూపాయల సిక్కలేనోళ్ళ ఇవి ఎంతనో ఎరికేనా, అక్షరాల 1,10,000 రూపాయలు. అరే ఆవంటే ఇగో గీ అన్న చిల్లర పైసలు పట్టుకొని పోయి బండి కొన్నాడు. ముచ్చటేందంటే 10 రూపాయల సిక్కలు చెల్లై కావచ్చని ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానం ఉన్నది కదా. 10 రూపాయల బిల్లలు ఇస్తుంటే కొందరు తీసుకుంటలేరు. అందుకే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల కాడ ఉండే రఘుపతి అనే టైనే 10 రూపాయల సిక్కలు చెల్లుతాయి అందరూ వాడాలని ఎరుక చేసే తందుకు గిట్లా చిల్లర పైసలతోని బండి కొనే ఉపాయం చేసిండు. మొత్తం 1,10,000 రూపాయల విలువ గల 10 రూపాయల బిల్లలు బత్తాల మోసుకొని వాటిని షోరూమ్ కు పోయి బండి కొన్నాడు. ఇక ఈ చిల్లర పైసలను అందులో పనిచేసేటోళ్ళు పురుసతుగా కూర్చొని లెక్క పెట్టి బండి తాళాలు ఆయన చేతిలో పెట్టిర్రు. నిజంగా 10 రూపాయల సిక్కల మీద జనాలకు భయం పోగొట్టే తందుకు ఈ అన్న చేసింది మంచి ఉపాయమే. కానీ వాటిని లెక్క పెట్టే తందుకే ఆ షోరూములకు 3 షేర్ల నీళ్లు తాగినట్టయిందట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్ బై లోబీ పంప్స్. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిని ముచ్చట పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.